హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేసుకున్నాం దాసిన చెక్క. స్పెషల్ ఏంటంటున్నారా, ఈరోజు మా అక్క కూతురు డెలివరీ అయిందండి. తనది 21 ఉంది. నేను ఎక్కడ పోయినా మా ఫ్యామిలీకి నేనే వంట చేస్తాను. నేను వంట చేస్తే సూపర్ ఉంటుందని మా ఫ్యామిలీ అందరూ మెచ్చుకుంటారు. ఒక్కసారి మీరు ఉంటే నా వంట తినడానికి రావచ్చు. దోస్తులు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. అల్లం ఎక్కువ వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఎన్ని కేజీలైనా మీకు పుల్లలో వండి పెడతాం. మన బాగా బాగాలేదా నెత్తైందా 3. మనం వాటర్ అయితే పోసినాం, సాల్ట్ వేసుకున్నాం. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచుకోవాలి. తర్వాత బియ్యం వేసేద్దాం. 3 స్పెషల్ ఏంటో ఇంతవరకు అయితే నేను చెప్పలేదు కదా. ఇగో మా మనవరాలు, తనది స్పెషల్ ఏంటంటే 21 అండి ఈరోజు. అందుకే వంట అవన్నీ అడవుడి. సూపర్ ఉంది. నేను ఏ వంట చేసినా మా తమ్ముడు మా ఫ్యామిలీ మొత్తం మెచ్చుకుంటారండి. నేను రాత్రి చేపల ఫ్రై చేసిన, ఈరోజు ఒక డబ్బా పెట్టుకొస్తే అందరు తినేసి 3 బియ్యం అయితే రెడీ చేసినాం. రైస్ వేసుకుందాం. అంటే మటన్ చికెన్ కడుపు కూడా తీస్తే అయిపోద్దిగా. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. రైస్ రెడీ. ఒకసారి కలిపేద్దాం. 3 ఒకసారి కలిపేసుకున్నాం. తర్వాత సొరకాయ ముక్క, దోసకాయ ముక్క, టమాటా ముక్క, తర్వాత సొరకాయ ముక్కలు వేద్దాం. దోసకాయ ముక్కలు వేసేద్దాం. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. దోస్తులు చిటికెడు పసుపు వేసుకుందాం. ఫ్రెండ్స్, పప్పు వేసేసుకున్నా సాంబార్ కోసం. పప్పు వేసిన తర్వాత ఇలా రౌండ్గా కలిపితే పప్పు కూడా చాలా స్మూత్గా మెత్తగా అవుతుందండి. సాంబార్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా. సాంబారా 5 నిమిషాల తర్వాత వాళ్ళు కలపాలి. వాళ్ళందరితో బాత్రూంలో చెప్పున్నాను గిన్నెలు బాత్రూమ్ పడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు చేపలాట. చారులోకి అయితే కొంచెం కారం వేసేస్తాం. పోసి 3 సాంబార్ కదా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. చింతపులుసుని చింతపండు వేపాక కాగాలి. కింద మీద గాయతో మసిలితే రౌండ్ 50 వెళ్దాం.
పాప కోసం ఉయ్యాలైతే తీసుకొస్తున్నాం. అంటే మా మనవరాలు అనమాట, తన కోసం ఉయ్యాల తీసుకొస్తున్నాం. చికెన్ అయితే చికెన్ కర్రీ కోసం మనం ఆయిల్ అయితే వాడుతున్నాం. పల్లి ఆయిల్ వాడుతున్నాం. మనం పల్లి ఆయిల్ కనుక మీరు వాడేటట్టు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వద్దు చికెన్ కర్రీ కోసం పసుపు వేసిన అన్నీ వేసిందండి చికెన్కి. ఎందుకంటే వీడియో తీసే టైం లేదు, కొంచెం మా పిల్లలు హడావుడిగా ఉన్నారు. వీడియో తీసే కెమెరామ్యాన్ బాబు ఎందుకు ఇక్కడే వంట చేస్తున్నాం అంటే ఈరోజు వర్షం ఫుల్గా ఉందండి. బయట అయితే క్లారిటీ వచ్చేది, ఈరోజు రూమ్లో తీస్తున్నాం కాబట్టి క్లారిటీ అయితే లేదు. యావరేజ్గా వస్తుంది వీడియో, పర్లేదైనా కానీ. ఎంతసేపు రూమ్లో వంట చేసినాం, వర్షం అయితే తగ్గింది, అందుకే బయట పెట్టుకుంటున్నాం గిన్నె. అంతసేపు కొంచెం వేడిగా ఉందని కూల్గా తాగుదామని మజా అయితే తీసుకున్నాం. ఇప్పుడు కారం పొడి వేసుకున్నాం. కారం పొడి వేసుకొని కాసేపు ఫ్రెండ్స్, మనం చికెన్ కర్రీలో కారం అయితే వేసుకున్నాం. కారం పొడి అంటాం, మేము కారం అంటాం. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదో ఒక బాక్స్ ఏదో ఒకటి అది ఏదో ఒకటి ఇంకా ఆడికే కష్టపడుతున్నాం. ఎక్కువైనట్టుందిగా కారం అయితే అయింది. ఫ్రెండ్స్, మా అమ్మ కూడా ముగ్గేస్తుంది. మా అమ్మని ఎప్పుడు చూడలేదు కదా, చూడు మా అమ్మ ఏమో